చెప్పు మోహిని, నువ్వేం చెప్పినా చేస్తాను. అది చేయడం నా బాధ్యత కూడా. నాకు మీరే స్వయంగా మంగళ స్నానం చేయించి మీ చేతులతో పెళ్లి కూతుర్ని చేయాలి. అవునండి, మీరే నన్ను స్వయంగా పెళ్లి కూతుర్ని చేయాలి. ఈ ప్రపంచంలో ఏ బిడ్డకైనా మొట్టమొదట తల్లి ప్రేమ స్పర్శ తెలుస్తుంది, తర్వాత తండ్రి ప్రేమ స్పందన తెలుస్తుంది. కానీ నా దురదృష్టం వల్ల, నా చిన్నప్పుడే వాళ్ళిద్దరూ పోవడం వల్ల ఆ ప్రేమలో ఉన్న గొప్పతనాన్ని తెలుసుకోలేకపోయాను. అసలు ప్రేమంటే ఏంటో, దాని గొప్పతనం ఏంటో మీరు పరిచయం అయ్యాక, మీతో పెళ్లి ఫిక్స్ అయ్యాకే నాకు తెలిసిందండి. అందుకే ఈ పెళ్లి శుభకార్యంలో నేను అనుభవించే ప్రతి సంతోషాన్ని, ప్రతి ప్రేమానుబంధాన్ని మీ వల్లే పొందాలని నిర్ణయించుకున్నాను. ఇది నా జీవితంలో ఒక మరుపురాని గుర్తుగా ఉండాలన్నదే నా ఆశ. అందుకే మీ చేతే మంగళ స్నానం చేయించుకొని పెళ్లి కూతురుగా రెడీ అవ్వాలని నిర్ణయించుకున్నాను. ప్లీజ్ నా కోరికను తీరుస్తారు కదా? మోహిని, నువ్వు అడగడం నేను కాదనడం ఎప్పటికీ జరగదు. నీ ఇష్ట ప్రకారమే చేస్తాను. వామ్మో, నేను వెంటనే ఈ విషయం అక్కతో చెప్పాలి.
అంటే వాసు దగ్గరుండి ఆ మోహినికి మంగళ స్నానం చేయించాడన్నమాట. అవునక్క. చూడు, ఎవరికైనా 3 ముఖ్యమైన స్నానాలుంటాయి. 1 పురిటి స్నానం, 2 మంగళ స్నానం, 3 చావు స్నానం. దానికి పురిటి స్నానం ఎవరు చేయించారో దానికే తెలీదు. ఇక మిగిలింది మంగళ స్నానం, చావు స్నానం. ఇప్పుడు అది వాసు చేత మంగళ స్నానం చేయించుకున్నానని సంబరపడిపోతోంది. కానీ అది చావు స్నానమని దానికి తెలీదు. సాధారణంగా ఎవరైనా పెళ్ళైన తరువాత పుణ్యస్త్రీగా చనిపోతారు. కానీ దీనికి మాత్రం పెళ్లికి ముందే పుణ్యస్త్రీగా చనిపోయే రాత ఉంది కదా. అందుకే చివరిసారిగా దానికి తెలియకుండానే వాసు చేత అలా స్నానం చేయించుకుంది. పోనీలే, చచ్చే ముందు ఈ విధంగానైనా కొంచెం సంతోషాన్ని అనుభవించని. అయినా ఈ సంతోషం అంతా కొద్దిసేపే కదా. తరువాత పాము కాటు నుంచి దాని చావుని ఎవ్వరూ తప్పించలేరు. జనులంతా తరలొచ్చే అపురూపమైన శుభవేళ, నింగినేలా ఏకమయ్యే సంబరాలే చేరనే, పూలవానే కురిసేల ముంగిలంతా మారినే, గౌరీ శంకరులల్లే అనిపించేనే ఈ తరుణం. కనులారా కనరండి అరుదైన వేడుక ఈ వేళ, జనులంతా తరలొచ్చే అపురూపమైన శుభవేళ. మనసులే ఒకటయ్యలే, బంధమే పెరిగిందిలే, వెన్నెలే మురిసిందిలే, వధువయ్యే క్షణాన. కనులారా కనరండి అరుదైన వేడుక ఈ వేళ, జనులంతా తరలొచ్చే అపురూపమైన శుభవేళ. బావా, నేను పెళ్లి కూతురునయ్యాక మొట్టమొదటిసారిగా నిన్నే చూడాలనుకున్నాను. కానీ కానీ నీ చేత ఇలా అలంకరించుకునే అవకాశం వస్తుందనుకోలేదు. చాలా థ్యాంక్స్ బావా. మోహిని, నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నిన్ను ఇలా పెళ్లి కూతుర్ని చేసే అదృష్టం నాకు వస్తుంది అనుకోలేదు. మోహిని, నువ్వు చాలా అందంగా ఉన్నావు. అసలు నా దిష్ట నీకు తగిలేలా ఉంది. అయ్యో, దిష్టి అంటే గుర్తొచ్చింది. నీకు దిష్టి చుక్క పెట్టాలి. బావా, కాసేపు నీ ఒడిలో పడుకోవాలనుంది. అలాగే.
ఇదిగోండి అమ్మా, ఇవి తీసుకెళ్ళి అక్కడ పెట్టండి. ఏంటో ఇష్టం లేకపోయినా అక్క చెప్పింది కదా అని పెళ్లి పనులన్నీ చేయాల్సి వస్తుంది. ఛీ, నా కర్మ. అత్తయ్య గారు, నా పెళ్లికి కూడా నేను ఇంతలా కష్టపడలేదు. కానీ ఏంటో జరగని ఈ పెళ్లికి ఇలా కష్టపడాల్సి వస్తుంది. కొన్నిసార్లు ఇలా తప్పవాలుడు గారు, అంతే. హా, అవును, తాడు బొంగరాల ఏ పని చేసినా నువ్వు జిలేబీ పక్కపక్కనే ఉంటారు కదా, మరి జిలేబీ ఎక్కడా? ఇక్కడున్నాను పిన్ని. అబ్బో, ఏంటే మొహమంతా చెమట్లేంటి? ఏమైంది? ఇంటి గుమ్మానికి అమ్మ పసుపు రాయమంటే ఒప్పుకున్నాను పిన్ని, కానీ ఇంట్లో ఇన్ని గుమ్మాలున్నాయని నాకు ఇప్పుడే తెలిసింది. అన్ని గుమ్మాలకి పసుపు రాసేసరికి ఉన్న ప్రాణం పైకి పోయేలా ఉంది. అయ్యో జిలేబీ. శంకరా, నాకెందుకు ఇంత కష్టం ఇచ్చావు? నేనేం పాపం చేశాను? అబ్బా, పట్టేసింది. శంకరా, నాకిప్పుడు చేతులు నొప్పులు పుడుతున్నాయి. ఈ నొప్పులు తగ్గేలా చూడు స్వామి. ఇది మాటి మాటికి శంకర అని పిలుస్తుందేంటి? ఇలా పిలిస్తే పాము వచ్చే అవకాశం ఉంది. శంకరా, తొందరగా ఈ చేతి నొప్పులు తగ్గితే నీకు 100 కొబ్బరికాయలు కొట్టుకుంటాను శంకరా. ప్లీజ్ శంకరా, ప్లీజ్ ఈ నొప్పి తగ్గేలా చెయ్యి. ఉసేయ్, మాటి మాటికి శంకర అని పిలవకు. ఆయనకి శివయ్య, మల్లికార్జున, బోలా శంకరుడు, కంఠవాసుడు, ఇలా రకరకాల పేర్లున్నాయి. ఆ పేర్లతో పిలువు కాని శంకర అని పిలవకు. నీకు దండం పెడతాను, ఆపవే. అదేంటి అత్తయ్య, తను శంకరా అని పిలిస్తే మీరు కంగారు పడుతున్నారేంటి? నేను కూడా శంకరా అని పిలుస్తాను. అసలు నా రింగ్ టోన్ ఏంటో తెలుసా మీకు? ఏంటి? ఒక్కసారి వినండి. ఆహాహాహా. ఆహాహాహా. ఈ పాట నేను వింటుంటే నన్ను నేనే మైమర్చిపోతున్నాను అత్తయ్య గారు. అనుకున్నా వీళ్ళు శంకర శంకర అని పిలవగానే పాము వస్తుంది అనుకున్నా, అలాగే వచ్చేసింది. పట్టు పట్టు, నాటుకోడి గుడ్డు తిన్న నాగుపాములా అలా చూస్తున్నావేంటి? అబ్బా, పాము. అయ్యో పట్టు, నేను నాగుపాము అని చెప్పింది ఏదో మాట వరుసకి. ఉసి తిక్కదానా, నాగుపామని చెప్తుంది. నువ్వు చెప్పే మాట వరుస గురించి కాదే, అక్కడున్న పాము గురించి. పామా? ఎవరే జయరాం, ఆ పాము నేను చేయకురా. ఆ పాము మన పామే. మన పామా? మన పామే. శంకర, వీళ్ళకి నీ గురించి తెలియక తలుచుకుని తప్పు చేశారు. వీళ్ళు మనవాళ్లే. ఈసారికి వీళ్ళని వదిలేసి నువ్వు వెళ్ళు శంకర. చూడండి, మోహినిని చంపడానికి అక్కే ఈ పావుని ఏర్పాటు చేసింది. ఏ క్షణంలోనైనా ఈ పావు కాటుకి అది బలయ్యే అవకాశం ఉంది. మీకు ముందే చెప్తే ఎక్కడ కంగారు పడతారో అని అక్క చెప్పలేదు. మోహిని చావు గురించి, ఈ పాము గురించి మీరు మర్చిపోయి మీ పనుల్లో మీరుండండి. అత్తయ్య, నాకు పాములంటే చాలా భయం. ఒకవేళ ఆ పాము బుస్సుమని మమ్మల్ని కాటు వేస్తే? ఆ మోహినిని తప్ప ఎవ్వర్నీ కాటు వేయదు. మీరా విషయంలో భయపడకుండా నిశ్చింతగా ఉండండి.
పాము వల్ల మోహినికి తప్ప మనకి ఏ ప్రమాదం ఉండదన్నమాట. ఏమంటావు జిలేబీ? అమ్మో! రాజేశ్వరి గారు, అక్షింతలేసి పసుపు చల్లండి. ఆకాశం పందిరి వేసింది ఈ జనులా కళకళలాడగా ముహూర్తమే కాస్తుంది ఆకాశం పన్ను చేసింది, ఈ నెలమ్మ పీటను వేసింది. ఆగును చెయ్యే మీద పెళ్లి